హాయ్ గైస్ ఈరోజు మాకు మ్యాంగోస్ ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్యాక్ చేసి పార్సల్ పంపిస్తున్నాము. మామిడికాయలు చెట్టు నుంచి కోసిన తర్వాత జీడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. లేదంటే మామిడికాయలు పండు ముగ్గేటప్పటికి జీడి ఆరకపోతే పండు పాడవుతుంది. అందుకని మామిడి జీడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద ఈ విధంగా ఆరబెట్టుకున్నాము. జీడి ఆరిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మామిడికాయలు నీట్గా ప్యాక్ చేసి పంపిస్తున్నాము. మామిడికాయలు అట్ట బాక్స్లోనే ప్యాక్ చేస్తేనే చాలా మంచిది. ప్యాక్ చేసే ముందు బాక్స్‌లోనే ఈ విధంగా కిందన పేపర్ ఏసుకొని తర్వాత మామిడికాయలన్నీ నీట్‌గా పేరుస్తాము. పేపర్ ఏసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమిటంటే ఎక్కడైనా మామిడి జీడి ఆరకపోతే ఒకవేళ ఆ పేపర్‌కి అంటుకొని జీడి ఆరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మామిడికాయలు ఒక లేయర్ పేర్చిన తర్వాత ప్రతి లేయర్‌కి కూడా ఈ విధంగానే పేపర్ వేస్తాము. మా మామిడి తోటలో ప్రస్తుతం మామిడి పళ్ళు ముగ్గడానికి 3 వెరైటీలు మాత్రమే ఉన్నాయి. బంగినబెల్లి, సువర్ణరేఖ, పాపారావు గోవా ఈ 3 రకాల మామిడికాయలు పూర్తిగా రెడీ అయినయి. మాకు ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్క కస్టమర్‌కి పూర్తిగా న్యాయం చేయాలి కాబట్టి, పూర్తిగా రెడీ అయిన మామిడికాయలు మాత్రమే మేము కోస్తున్నాము. మా తోటలో మామిడికాయలు పళ్ళు తినడానికే కాదు, పచ్చళ్ళకి కూడా చాలా రకాల వెరైటీలున్నాయి. మా ఏరియాలో సువర్ణరేఖ, చెరుకు రసాలు, కోలంగావ పచ్చళ్ళకి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో పాటు కొత్తపల్లి కొబ్బరి, హైదర్ సాహిబ్ కూడా ఉన్నాయి. ఈ 2 వెరైటీలు కాస్ట్ ఎక్కువ. ఒక్కొక్క పీస్ రూ. 20 పడుతుంది. మాకు ఎక్కువగా హైదరాబాద్ నుంచే ఆర్డర్స్ వస్తున్నాయి. మాకు మెసేజ్ చేసిన అందరికీ మేము ఆర్డర్స్ తీసుకోలేకపోతున్నాము. దానికి కారణం లేకపోలేదు. మా ఏరియా నుంచి ఎంజీబీఎస్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి మాత్రమే డెలివరీ అవైలబిలిటీ ఉంది. నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. మళ్ళీ తిరిగి కాల్ చేస్తున్నాను అనుకో, అది వేరే విషయం. ఒకవేళ నేను ఫోన్కి రెస్పాండ్ అవ్వలేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఫ్రీ టైంలోని ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నేను ఇప్పుడు ప్యాక్ చేసే ఆర్డర్ కూకట్పల్లి నుంచి వచ్చింది. 15 కేజీలు సువర్ణరేఖ, 5 కేజీలు బంగినబెల్లి ఆర్డర్ ఇచ్చారు. ఒక్కరోజు లేట్ అయినా సరే నాకు ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాను. ఇప్పుడు నేను బాక్స్పై వేసింది వరిగడ్డి. అసలు వరిగడ్డి వేయనవసరం లేదు. కాకపోతే ఈ బాక్స్లోని స్పేస్ ఎక్కువగా ఉంది. ఖాళీగా ఉన్న స్పేస్ని ఫుల్ చేయడానికి వరిగడ్డి వేస్తున్నాను. బాక్స్లో స్పేస్ ఎక్కువగా ఉంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అటు ఇటు కదిలి కాయలు పాడవుతాయి. అందుకని వరిగడ్డి వేస్తున్నాను. ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా డౌట్లు వస్తాయి. మేము ఇన్ని డబ్బులు పెట్టి ఆర్డర్ ఇస్తున్నాం కదా, వీళ్ళు నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారో లేదో అని. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకంటే మేమే ఎక్కువగా భయపడతాము. మేము డెలివరీ చేసిన తర్వాత ఇవి సేఫ్గా వెళ్తాయో లేదా అని. బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు టేపు కూడా చాలా జాగ్రత్తగా అంటించాలి. లేదంటే బాక్స్ ఎక్కువగా విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టేపు కూడా ఎంత సేఫ్గా అంటిస్తున్నామో. ఈ విధంగానే నీట్గా అంటించుకొని ప్యాక్ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే చాలా ఇబ్బందులు పడాలి. మీరు ఇబ్బంది పడాలి, మేము ఇబ్బంది పడాలి. ఇది పెద్ద బాక్స్ కాబట్టి అడ్డంగా 2 టేపులు వేస్తున్నాము. అదే చిన్న బాక్స్ అయితే ఒక టేప్ వేస్తే సరిపోతుంది. మీలో ఎవరికైనా పచ్చళ్ళకి కానీ, పండ్లకు కానీ మామిడికాయలు కావలిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు మెసేజ్ పెట్టినా నేను రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు కాల్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.